రాజుగారు, మీరిక్కడికి ఏదో పని మీదొచ్చారని, అది జరగట్లేదు అని రుక్మిణి చెప్పింది. అసలు మీరు ఏ పని మీదొచ్చారో చెప్తే నేను సహాయం చేస్తాను. సోదరి, మాది సూర్యవంశం అని చెప్పాను కదా. మా తాత ముత్తాతల కాలం నుంచి మా దగ్గర ఒక అంగుళికము ఉన్నది. అది ఆ పరమేశ్వరుడు మా ముత్తాతలకు ఇచ్చారు. కానీ మా తాతగారు చేసిన చిన్న తప్పిదం వల్ల మానవాళికి వరంగా ఉండాల్సిన ఆ అంగుళికము శాపముగా మారింది. ఆ అంగుళికము ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ కుటుంబం అష్టకష్టాల పాలవుతుంది. ఆ ఉంగరం వల్ల ఎవ్వరికీ ఏ హాని కలగకూడదని మా ప్రభువుల వారు పూజ చేసి దాన్ని భూమిలో దాచేద్దామనుకున్నారు. కానీ అంతలోనే ఆ ఉంగరం మాయమైపోయింది. దానివల్ల ఏ కుటుంబం బాధపడకూడదని మేము దాన్ని వెతుకుతున్నాం. దొరకగానే శాంతి పూజ చేసి ఆ అంగుళికాన్ని భూమిలో పాతిపెడతాం. నిజంగా మీ ఉద్దేశం చాలా మంచిది రాజుగారు. ఉంగరం పోగానే పోతే పోయిందులని వదిలేయకుండా దానికోసం వెతుకుతున్నారు. మా కావేరి కూడా అంతే. అవతలి వాళ్లకు మేలు చేయడం కోసం ఎంత కష్టమైనా పడుతుంది. అవసరమైతే దేవుని కూడా ఎదిరించేస్తుంది. అదే ఇతరులకు మంచి చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని అలా చెప్పింది. వీడేంటి నన్ను ఇరికించాడు? అవునవును, మా కావేరి చాలా మంచిది. అది సరే, ఇంతకీ ఆ రింగు పోయిందని పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాను సోదరి. అక్కడే మాకు ఒక మంచి జరిగినది. వాళ్ళు వెతుకుతామన్నారు. మరింకేంటి, పోలీసులు రింగ్ దొరకగానే మీకు తెచ్చిస్తారులే అంకుల్. నేను పై ఆఫీసర్స్తో కూడా మాట్లాడతాను. అత్తయ్య, ఉంగరం ఇచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామని పేపర్లో కూడా వేయించాం. ఓహో, అవునవును, ప్రైజ్ మనీ ₹1,00,00,000. నీకెలా తెలుసు? నేను ఆ పేపర్ చూశాను. ఏంటి, ఒక ఉంగరం కోసం అంత ప్రైజ్ మనీయా? ఆ అంగుళికము ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళ కుటుంబం నాశనమవుతుంది. అలా జరగకూడదనే మేము ఆ అంగుళికానికి అంత డబ్బిస్తున్నాం. నిజానికి మీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టాలి రాజుగారు. ఇదంతా ఉంగరం కోసం మీరు ఆడుతున్న నాటకమని నాకు తెలుసు. సోదరి, డబ్బుదేముంది, ఆ అంగుళికము ఎవరి దగ్గర ఉన్నదో వాళ్లే తెచ్చి నాకివ్వడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. తప్పకుండా ఆ ఉంగరం మీ దగ్గరికి వస్తుంది మావయ్య. ఏంటి కావేరి అలా ఉన్నావు? మైసమ్మా, ఇంతకు ముందు నువ్వు నాకిచ్చిన రింగ్ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వెంటనే ఇచ్చేద్దాం కావేరి. అది దగ్గరుండడం వల్ల చాలా ప్రమాదమని రాజుగారు చెప్తున్నారు కదా. మైసమ్మా, ఒక్కసారి నా మాట విను. ఆ రింగు గురించి మావయ్య చెప్పిందంతా అబద్ధం. అబద్ధమా? పెద్దాయన ఎందుకలా చెప్తారు? అవన్నీ నీకిప్పుడు నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆ రింగ్ వాళ్ళకిస్తే
నా జీవితంలో అతి పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందువల్ల దాన్ని వాళ్ళకివ్వలేను. నువ్వు నన్ను నమ్మితే నాకొక సాయం చేస్తావా? చేయగలవా? చెప్పు కావేరి. మనమేం చేసైనా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలి. కావేరి, రాజుగారిని మీ అమ్మ అన్నయ్య అని పిలుస్తుంది. గంగ వాళ్ళతో ప్రేమగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? పూజ దగ్గర కూడా ఇలాగే చేశావు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరొస్తే కొట్టి పంపించాం. ఇప్పుడు ఇంట్లోంచి పంపించేయాలి అంటున్నావు. ఇదంతా ఆ రింగ్ కోసమేనా? ఆ రింగ్ ప్రత్యేకత ఏంటి కావేరి? మైసమ్మా, అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదని చెప్పాను కదా. నా మీద నమ్మకం ఉంటే నా కోసం ఇదొక్క పని చేయి. కావేరి, నువ్వు 10 మందికి మంచి జరగాలని కోరుకుంటావు. అలాంటి నీకోసం ఈ మాత్రం చేయలేనా? రేపట్లోగా వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేసేలా చేద్దాం. థ్యాంక్స్ మైసమ్మా.